ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చక్కని సందేశం విన్నాం. తమ్ముడు చాలా చక్కగా వివరించాడు చరిత్ర ఆధారంగా. సో 2000 సంవత్సరాల క్రితము అక్కడే ఉంటాం మనం. 2000 సంవత్సరాల క్రితమే కదా మన యేసు ప్రభు వారు జన్మించారు. మనం 2025లో ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు జన్మించారు. అక్కడే ఉండండి. అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకి, పాస్టర్ గారి కుటుంబాన్ని, మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. మీరందరూ కూడా వచనాలు రెడీగా పెట్టుకోవాలి. మీ అందరూ తెలుసు కదా, క్రిస్మస్ వచ్చిందంటే ఎటువంటి వచనాలు ఉంటాయో మీకా, అలాగే లూకా, మత్తయి, ఇంకేమున్నాయి, యెషయా, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అడిగిన వెంటనే చెప్తాము. త్వరగా మనం టైంకి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఇంతకుముందు మన సోదరుడు చెప్పినట్టుగా లూకా సువార్త, మత్తయి సువార్త అవన్నీ మనం చదువుతూ ఉన్నాం కదా. మనకు కూడా చాలా అవసరమైంది. చాలా మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మన దేవుడి పట్ల ఏ విధంగా విమర్శలు వస్తూ ఉన్నాయో, వీటన్నిటినీ మనము గ్రహించుకుంటూ ఏమైనా కొంచెం విషయాలు, నూతనమైన విషయాలు మనం తెలుసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద కథ ఉందనుకోండి, ఒక మంచి కథ. ఆ కథలో కథానాయకుడిని పరిచయం చేయాలంటే ఒక గొప్ప ఎలివేషన్ ఇస్తారు కదా, అవునా? సినిమాలో ఒకవేళ చూసే అలవాటు ఉంటే తెలుస్తుంది కొంతమందికి. అది చాలా బడ్జెట్తో చేసిందైనా లేకపోతే గొప్ప కథ అయినా, ఆ కథానాయకుడు లేక హీరో, ఆ హీరోకి ఒక గొప్ప ఎలివేషన్ ఉంటుంది. అనేక మంది ముందు వస్తారు. తర్వాత ఆ హీరో రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలు తీరుస్తాడని, వాళ్ళని విమోచిస్తాడని, రక్షిస్తాడని, వాళ్ళకు ఉన్న కష్టాల నుంచి, సమస్యల నుంచి బయట పడవేస్తాడని చెప్పి ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అలా ఆ విధంగా హీరో సరైన టైంలో వస్తాడు. అప్పుడు ఆ కథ కొనసాగుతూ ఉంటుంది. సో హిజ్ స్టోరీ, హిస్టరీ అంటే హిజ్ స్టోరీ. హిజ్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ హిస్టరీ అంతా కూడా ఆయనే ఉన్నాడు. చరిత్ర అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే చెప్తా ఉంది. ఈ బైబిల్లో 66 పుస్తకాలు, ప్రతి పుస్తకం కూడా 66 బుక్స్, 66 బుక్స్. ప్రతి పుస్తకం కూడా అది 4000, 6000 సంవత్సరాలు సందర్భాలు రాయబడినప్పటికీ ప్రతి పుస్తకము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఆ సారాంశమే రక్షకుడు ఎదురు చూడుట. ఇప్పుడు మనం మొదటి వాగ్దానము 2000 సంవత్సరాల క్రితంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టైం మెషిన్ తెలుసు కదా మనకి, టైం ట్రావెల్ చేద్దాం. ఆ 2000 సంవత్సరాల క్రితం మనకు జరిగిన సంఘటన నుంచి 4000 సంవత్సరాల క్రితంలోకి వెళ్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఆరంభంలోకి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదువుతారా? చాలా ఫాస్ట్ చదవాలి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ మనం ఏది జరుపుకుంటున్నామో, యేసుక్రీస్తు రాకుండా ముందు 4000 సంవత్సరాల క్రితము ఇచ్చిన వాగ్దానము. దేవుడు, దేవాది దేవుడు అనే దేవుడు ఎవరితో చెప్తాడు ఈ మాట? సాతానుతో చెప్తా ఉన్నాడు. హీరో ఏం చేస్తాడు? విలన్కి ఛాలెంజ్ చెప్తాడు కదా. రే ఏమంటున్నాడు? నీకును, సాతానుతో, నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. నీ వంశానికి అలాగే స్త్రీ వంశానికి ఏం చేస్తారంటే ఎనిమిటీ క్రియేట్ చేస్తారంటాడు. మీరు శత్రువులుగా ఉంటారు. శత్రువులుగా ఉంటూ ఏం చేస్తా అంటున్నాడు? అది నిన్ను తల మీద కొట్టును. ఇది ఎక్కడ జరిగింది? ప్రభు యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగినప్పుడు, చనిపోయినప్పుడు ఆయన కాళ్ళ క్రింద సాతాను తల కొట్టబడింది, చితగా కొట్టబడింది. ఇప్పుడు 4000 సంవత్సరాల క్రితము ఇచ్చిన ఈ వాగ్దానము 2000 సంవత్సరాల క్రితం అంటే
4000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు 2000 సంవత్సరాల క్రితం ముందు ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఈ ప్రవచనము నెరవేర్పు. 300 ప్రవచనాలు, 300 పైన ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా నెరవేరబడ్డాయి. అందులో మొదటిది ఈ ప్రవచనం. ఎన్ని ప్రవచనాలు? మనం ఎవరైనా అడిగితే చెప్పాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాలంటే 300 పైన ప్రవచనాలు. ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆయన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకుండా ముందు అనేక మంది ప్రవక్తలు వస్తా ఉన్నారు. చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కథలో మనం చూసినట్లయితే అనేక మంది క్యారెక్టర్లు వస్తూ ఉంటారు. అలా ఈ చరిత్ర ఆధారం మనం చేసుకున్నట్లయితే అనేక మంది ప్రవక్తలు వచ్చి వారు ప్రవచనాలు చెబుతూ అలా 4000 సంవత్సరాలు గడిచాయి. 4000 సంవత్సరాల తర్వాత సమయము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4 ఉంటుంది, సమయం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణి మన దగ్గర పంపించాడు. అప్పుడు ప్రవక్తలు చెప్పడం ఆగిపోయింది. తర్వాత డైరెక్ట్ గా దేవుని కుమారుడే రావడము, ఆయన క్రయధనముగా శరీరధారిగా శిలువకు అప్పగించబడము జరిగిపోయాయి. సో మొదటి వాగ్దానం మనం చూసాం. తర్వాత వచ్చినప్పుడు అబ్రహాం జీవితంలోకి వచ్చినప్పుడు 12వ అధ్యాయం 2-3 వచనం మనం చదివినట్లయితే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నువ్వు ఆశీర్వాదం ఉందువు. యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో అబ్రహాం నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆస్వాదించబడతారు. ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, అబ్రహాం సంతానము అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించబడతారు. వారందరూ ఎవరు? మనమే. ఆ వాగ్దానం ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తాడంట? బ్లెస్ చేస్తాడు, మిమ్మల్ని ఆస్వాదిస్తాడు అని చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేరింది. తర్వాత యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము త్వరగా చదివేద్దాం. 14వ వచనము. ఇంకా తీయలేదా? ఫాస్ట్ గా ఉండాలి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం. ఈ యెషయా గ్రంథం రాసి ఎన్ని సంవత్సరాలు అయింది? 700 సంవత్సరాల పైన అయింది. ఎప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించక ముందు, కన్యకు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితమే ఈ వచనము రాయబడింది. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ వచనము ప్రకటించబడింది. ఏమని? అప్పుడే చెప్పాడంట, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. ఏంటి? కన్యకి పుట్టాడా మీ ప్రభువైన యేసుక్రీస్తు అని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ సూచన ఎప్పుడు జరిగింది? ఎప్పుడు ఇవ్వబడింది? ఎప్పుడు ప్రకటించబడింది? 700 సంవత్సరాల క్రితమే. పిచ్చోళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు జన్మించినప్పుడు చెప్పింది కాదు ఇది. 700 సంవత్సరాల క్రితమే చెప్పబడిందని చెప్పాలి మనం. 700 years బ్యాక్. మన మామూలుగా చూస్తాం, ఒక నెల క్రితం ఏం జరిగింది, సంవత్సరం క్రితం ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి చెప్పిన ఫ్లాష్ బ్యాక్, లేదా ఇంట్రడక్షన్, లేకపోతే ఆ ముందు జరిగిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏదైనా ఉందంటే ఆయన రాకుండా ముందే 4000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. అవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి బైబిల్లో. సో మరియమ్మకి పుట్టాడు అంటే అది ముందుగానే చెప్పబడింది. ఎందుకు అంటే మనిషి పాపము ద్వారానే మనము జన్మిస్తాం. పాపము లేనివాడు, పాపం ద్వారా జన్మము లేనివాడు మాత్రమే దేవుడుగా పిలువబడతాడు. అంచేత దేవుడు ఏం చేశాడంటే దావీదు వంశం నుంచి యోసేపుకి కన్యకు పుట్టేలాగా చేశాడు. కానీ పురుషుడితో సంయోగం లేకుండా, ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా జన్మ కలిగింది. ఎందుకంటే ఆ పుట్టుక కూడా పాపముతో కూడనిదై ఉండాలి. అర్థమైంది కదా? పాపము లేకుండా జన్మించాలి, పాపము చేయకుండా జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు అది కూడా ఈ బైబిల్లో నెరవేర్చడం జరిగింది. పరిశుద్ధాత్మని సహాయం ద్వారా కన్యకు ఆయన జన్మనిచ్చాడు. పురుషుడు ఎక్కడ కూడా సంయోగం లేకుండా జన్మని దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా నాలో పాపం ఉంటే ఎవరైనా నిరూపిస్తారా అని అడిగాడా లేదా? అడిగాడా? ఈ ఛాలెంజ్
అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఆయన దగ్గర ఆయన ఛాలెంజ్ చేశాడంటే, నాలో పాపం ఉంటే మీరు నిరూపించని చెప్పి ఎవ్వరు నిరూపించలేకపోయారు. సో అంచేత ఆయన దేవుడుగా కూడా మనము ఆ దేవుడు మాత్రమే, మానవుడుగా జీవించిన దేవుడు మాత్రమే అలా జీవించగలరు. సో ఆ నెరవేర్పు మనం చూస్తాము. తర్వాత మనం చూసినప్పుడు ఇప్పుడు మన హీరో ఎంత గొప్ప హీరో చూసారా? మనం చూస్తా ఉంటాం ఇంట్రడక్షన్ 4,000 సంవత్సరాల నుంచి ఇంట్రడక్షన్ జరుగుతూనే ఉంది. అంతమందిని దేవుడు సిద్ధపాటు చేస్తూనే ఉన్నాడు. అలాగే మన లూకాసు వార్త, మత్తయి వార్త 2వ అధ్యాయంలో ఆ క్రిస్మస్ వాతావరణం అంతా మనం చూస్తాం. చూసినప్పుడు మత్తయి వార్తలో, లూకాసు వార్తలో ఎవరెవరి పాత్రలో వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయారు. మనం మరియమ్మ గురించి మాట్లాడతాం. ఆమె ఎంత విధేయురాలుగా, ఒబీడియంట్ గా దేవుడు చెప్పింది ఆమె తూచా చెప్పకుండా చేయడం జరిగింది. ఆమెకు తెలుసు ఎవరు సహాయం లేకుండా గర్భం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రోజుల్లో స్త్రీలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే గర్భం ధరించినా లోకం ఏ విధంగా సూటిపోట్లు మాటలు చెప్తా ఉంటారు. ఎన్ని మాటలు పడాలి, అసలు మనం ధైర్యం చేయగలమా? ఎవరో నీకు ఫాదర్ ఎవరు అంటే, ఎంత ఫాదర్ లేకుండా గర్భం ధరించడం అంటే ఎన్ని మాటలు, ఎన్ని ఆటుపోటు మాటలు పడుంటుందో ఆమె. వాటన్నిటిని కూడా ఆమె ఏం చేసిందంటే తట్టుకొని నిలబడగలిగింది. ఆమెకి ఏమీ తెలియదు, మరియమ్మకి ఏం జరగబోతుందో, దేవుడు ఏ విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసాడో తెలియదు. కానీ దూత ద్వారా తెలియచేయడం జరిగింది, నువ్వు గర్భం ధరిస్తావు, నీకు యేసు అని మనం పేరు పెట్టాలని చెప్పి ఆయన అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. భయపడతానే ఉంది, ఆమె భయపడతా ఉంది, కన్ఫ్యూజన్లో ఉంది. కానీ మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి వెంటనే ఏం చేసింది? విధేయత చూపింది. మనం జీవితంలో ఒక్కొక్కసారి సమస్యలు గుండా వెళ్తాం, పరిస్థితులు గుండా వెళ్తాం, బాధలు గుండా వెళ్తాం, కష్టం గుండా వెళ్తాం. సడన్ గా ఒక్కొక్కసారి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మనం దేవుడి వాక్యం మనం గుర్తొచ్చినప్పుడు, దేవుడు నన్ను ఇందులోంచి వినిపిస్తాడు, నన్ను విడువడు, ఎడబాయుడు అనే వచనం మనం గుర్తొచ్చినప్పుడు మనము తట్టుకొని నిలబడినట్లయితే ఆ సమయంలో మనము నోరు కంట్రోల్ చేసుకునో లేకపోతే ఏదో విధంగా ఏదో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకుండా కొంచెం తట్టుకొని మనం నిలబడగలిగినట్లయితే దేవుడు మరియమ్మని ఏ విధంగా ఆస్వాదించాడో మనల్ని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తాడు. యేసుక్రీస్తు గురించి చెప్పుకునే ప్రతి ఒక్కరు మరియమ్మ గురించి మాట్లాడుకుంటారు లేదా? షీఈస్ బ్లెస్సెడ్ అని చెప్తాం. ఆ విధంగా దేవుడి కోసం మనము నిర్ణయం తీసుకొని దేవుడు నన్ను మంచి స్థితిలో పెడతాడు.